సో ఇప్పుడు తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడేమో చంద్రబాబు నాయుడు అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా అన్నది ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ 2 రాష్ట్రాలను కలిపేస్తారు. జోక్ ఆఫ్ ది మిలియన్ అంతే తప్ప ఇంకేం లేదు. వినలేదా మీరు? విన్నా. అదంతా రాజకీయం గురించి వాడే డైలాగ్స్ తప్ప. ఒకసారి కలిసిండ్రు, విడిపోయింది. రెండోసారి కదా మనం విడిపోయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. గతంలో నిజాం స్టేట్లో ఉన్నటువంటి భాజపా ప్రయుక్త రాష్ట్రాలుగా 1956లో ఫజల్ అలీ కమిషన్ వేసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 3 ముక్కలైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ అంటే కలిసింది. కాబట్టి మళ్ళీ కలిసే ప్రసక్తే ఉండదు. దేశాలే కలిసినాయి అని చెప్తా అంటున్నారు కదా, బెర్లిన్ అదేదో ఉన్నాయి చెప్తుంటారు. ఒక్కసారి అన్న, ఒక్కసారే 2 సార్లు విడిపోయింది, 2 సార్లు కలిసింది. మూడోసారి ఛాన్స్ లేదు అంటారా? మూడోసారి ఛాన్స్ లేదు, ఒకసారి కాదు అంటే ఛాన్స్ లేదు మీరు అంటున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఉన్నారు. అవి విడిపోకపోయినా ఇది ఇద్దరు ఒకటే కదా అంటారు. వాళ్ళు ఒకటైనా మాత్రాన ప్రజలు ఒకటి కాదు కదా. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వాళ్ళిద్దరు ఒకటే అంటారు. అలా అంటారు. ఈయనేమో అసలు నా గురువు, ఆయన గురువు అంటే నేను చెప్పు తీసుకుని కొడతాను ఇవిడాడు అనేది అని అంటాడు ఈయన రేవంత్ రెడ్డి. అంటే మనిషి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దాని మీద ఆయన డైలాగ్ వచ్చింటాడు. కానీ ఇప్పుడు వ్యంగ్యంగా అంటే అట్లనే అంటాడు, నీ గురువా, నువ్వు గురువు అంటే ఏమవుతుంది, గురువా అంటే ఒక కోపం వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అంటే నేనేం పెద్ద తీసుకోను, అలాంటి మాట రాదు. ఎవరైతే అంటారో దాని ప్రకారంగానే ఆ సందర్భంగా వచ్చిందంటారా? అదే కదా ఆయనకున్న ఎబిలిటీ. అంతే తప్ప గురువు అన్నంత మాత్రాన పోయేదేం లేదు, సహచారుడు అన్నంత మాత్రాన వచ్చేదేం లేదు అక్కడ. సో వీళ్ళిద్దరిలో ఒక్కరిని అయితే ఖచ్చితంగా రాజకీయం నుంచి దించాలి, లేదంటే కష్టం అనే ఒపీనియను కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది. ఏదో కర్ణాటక నుంచి బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఒకటి గత 2 రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. దానికి మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఇవన్నీ తీసుకొస్తున్నారు అనుకోండి రకరకాలుగా. ఏంటి ఆ కుట్ర? ఈయన కూడా ఈ మధ్య అడిగారు నా మీద కుట్ర పండుతున్నాడు అని, ఏదో కుట్ర పండుతున్నారు ఎవరు అని. నాకు తెలిసినంత అలాంటి కుట్రలు ఏం లేవన్నా. చంద్రబాబు నాయుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ 5 సంవత్సరాలు ఇంకా కావాలంటే సెంట్రల్ మినిస్టర్లు ఇచ్చేటోళ్ళేమో ఆయనకు. కానీ అక్కడ ఆయన డెవలప్మెంట్ వరకే ఉంటాడు. కానీ ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ లేవు ఆయన దగ్గర, హేరాపేరీలు ఉన్నాయి ఆయన దగ్గర. నాకు తెలిసిన ఆయన కాదు, ఆయన విషయంలో, రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి కూడా ఏం అయ్యేది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటే కదా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు కదా. 100%. రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నాకు మోడీకి ఉందని చెప్పి చెబుతుంటాడు జగన్మోహన్ రెడ్డి, అనేక సందర్భాల్లో చెప్పాడు. సో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ ఏదో నడుపుతున్నాడు అనేది కదా గత 2 రోజుల నుంచి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసినా లేకుంటే డికే శివకుమార్ తోటి ఇంకేమైనా మంత్రులని చెప్పినా కానీ 5 సంవత్సరాలు మాత్రం గ్యారెంటీ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సీనియర్సే అప్రూవల్ ఇచ్చారు కదన్నా, 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పి అంటున్నారు. హ్యాపీ ఉన్నారు. మరి ఈయనేమో నాకు కుట్ర పండుతున్నారు అని చెప్పి అంటున్నాడు కదా, ఆయనే అంటున్నాడు కదా. ఈ మధ్య కాలంలో అయితే ఏమనలేదు, జస్ట్ ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఉంది. కుట్ర పండుతారు కానీ దాని కుట్రను చేలుస్తాను అంటాడు. వాళ్ళు పండుతుండవచ్చు, నాకు తెలియదు కదా. ముఖ్యమంత్రికి ఎన్నో రకాలుగా ఐబీ నుంచి ఉంటుంది, ఇంటెలిజెన్స్ నుంచి ఉంటుంది, ఎస్బీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఉండొచ్చు మీరు అన్న ప్రకారంగా వాళ్ళంతా కలిసి నేను దింపేయాలి, ఇంకా XYZ వచ్చినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి ఉండొద్దు అని కుట్ర జరుగుతుండొచ్చు. కానీ కుట్రని ఛేదించేంత కెపాసిటీ మా ముఖ్యమంత్రికి అయితే ఉంది. సో ఇప్పుడు బెంగళూరులోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే పని పైన ఉన్నాడు, కేసీఆర్ దూతగా ఆయన అదే పని చేస్తున్నాడు అనేది ఒక వర్షను. రెండో వర్షన్ ఏంటంటే తీహార్ జైల్లో ఉన్న కవితను ఎట్టగట్ట బయటకు తీసుకురావడానికి అదేదో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకొక వర్షను. ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. ఒకటి కుట్రలు చేస్తాను అనేది అపోజిషన్ ఏదో చేస్తూ ఉంటారు. దాంట్లో మనం దాని గురించి పెద్దగా ఆలోచన పెట్టి తలవలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏ విధంగా ఛేదించాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే కిందికి వెళ్ళి వచ్చిన కార్యకర్త నుంచి వచ్చినవాడు. ఇలాంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్టీ రామారావు లాగా నాకేమైతుంది నా మీద ఉన్నట్టు అలసత్వంగా ఉండే మనిషి కాదు, ఏ అలవాటు లేని మనిషి. 18 hours పనిచేస్తా అంటున్నాడు కాబట్టి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడే కానీ రేవంత్ రెడ్డి గారు అఫెన్స్లో ఉంటాడు, డిఫెన్స్లో ఉన్నాడు. అవును, కాబట్టి అఫెన్స్లో ఉంటాడు, డిఫెన్స్లో ఉంటాడు, కష్టపడతాడు. కానీ అఫెన్స్లో ఉంటాడు ఏమైతే ఏం కాదు. ఆయన రకరకాలుగా ఆలోచన చేసి పెట్టుకుంటాడు, 1 అంటే 2 చేసి పెట్టుకుంటాడు.
కాబట్టి దానివల్ల రేవంత్ రెడ్డి గారికి అయ్యేది లేదు పోయేది 100% ఉంటాడు. రెండోది ఇప్పుడు మరి అక్కడ ఏదో చేస్తున్నారనేది రెండో వర్షను ఏదన్నా తీహార్ జైలు నుంచి ఏదో కవితను బయటకు తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నం. చూడన్నా ఒకసారి ఈడీ కానీ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. ఒకసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ పెద్ద నాయకుడు అండి, కొన్ని రోజులు ట్రాక్ చేస్తారు తప్ప అది శిక్ష కానీ దేంట్లో కూడా ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నటువంటి జడ్జులు కానీ లేకుంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఛార్జ్ షీట్ వేసేంత వరకే. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళు విత్ ఎవిడెన్స్ సిఆర్పిసికి ఐపీసీకి ఈడీకి డిఫరెన్స్ ఏంటంటే ఈడీ అనేవాళ్ళు అన్ని ఎవిడెన్సెస్ తీసుకున్న తర్వాతనే కేసు బుక్ చేస్తారు. ఐపీసీ సిఆర్పిసి ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఈడీ నుంచి తప్పుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది. మన కేజ్రీవాల్ ఉన్నది, ఈడీ బెయిల్ ఇస్తే సిబిఐలో అరెస్ట్ చేసింది. కాబట్టి ఈమె నెక్స్ట్ అదే ఉంటుంది ఇక. కాబట్టి ఆ రెండింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో మూడోది కూడా రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఆమె ఇంత త్వరలో లీడర్లు వీళ్ళన్నంతా బయట చెప్పుకోవడానికే తప్ప ఒకసారి సిబిఐ ఈడీ అయిన తర్వాత లేట్ కానీ అందరినయ్యి అన్నట్టు వీళ్ళు ఏం చేసేది ఉండదు. కానీ ఏం చేసేది ఉండదని మీరు చెప్తున్నారు, ఒక అడ్వకేట్గా మీరు చెప్తుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి విషయంలో 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటానికి కారణం బీజేపీ పెద్దలు అంటారు కదా. అదే చెప్తున్నానా, లేట్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు ఉంది, కాన్స్టిట్యూషన్ కోర్ట్, లోవర్ కోర్ట్స్ ఉంటాయి, ప్రొసీజరల్ కోర్ట్స్. కాబట్టి కొన్ని ఉంటాయి, కొద్దిగా వచ్చిన తర్వాత కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు లాలూ ప్రసాద్ లేట్ అంటే ఒకటి, ఇప్పుడు సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలు లేదంటే ఆమె ఆశీస్సుల ద్వారానే బయటకు వచ్చాడు అప్పట్లో బెయిల్ మీద అనేది కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఉంది 16 నెలలు జైలు జీవితం కలిపి తర్వాత సోనియా గాంధీ ఆశీస్సులతో బయటకు వచ్చాడు అనేది కదా అప్పట్లో. అట్లేం లేదన్న, 16 నెలలు అది లాంగ్ పీరియడ్ లోపల ఉండడం అనేది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బయటకు వచ్చిండు అతను. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదన్న. అరెస్ట్ ఏదైనా నీకు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తాడని చెప్పి లేకుంటే పారిపోతాడని చెప్పి అలాంటి వాళ్ళది ఉంటుంది తప్ప ఇప్పుడు ఏం చెప్తుంది చట్టం, అరెస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. కాబట్టి కొన్ని కారణాల వల్ల ఛార్జ్ షీట్ వేసేంత వరకు అరెస్ట్ చేసి లోపల పెడతారు అంతే తప్ప దానివల్ల అరెస్ట్ అయినంత మాత్రం ఏదో ఆయనకు శిక్ష పడినట్టు కాదు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ అయినాయి, అన్నీ అయినాయి. అసలు ఏది నీ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేకపోతున్నారు కదా. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అలాగే ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంది అంతే తప్ప శిక్ష మాత్రం 100% ఉంటుంది ఎవరైతే ఉంటారో. కాబట్టి అందరూ ఉన్నారు కదా అన్న, చాలామంది లోపల భాస్కర్ రెడ్డి కానీ తర్వాత చాలామంది ఉన్నారు, శివప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద వచ్చారు. మనం అనుకునే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలేదని అంటున్నారు. ఆయన ప్రైమా ఫేస్ ఎంత ఉన్నదని అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ వేశారు కదా, ఛార్జ్ షీట్లో పెట్టారు కదా. ఛార్జ్ షీట్లో పెట్టిరన్నా, ఈయన సూత్రధారి అని పెట్టిన ఎవిడెన్స్ ఉండాలి కదా, కొలాబరేటెడ్ ఎవిడెన్స్ ఉండాలి కదా. పెట్టారుగా, అది గూగుల్ టేక్అవుట్ ఏదో పెట్టారు. పెట్టిండొచ్చు అన్న. గూగుల్ అనేది ఎంతోమంది ఉంటారు. నేను ఇక్కడ ఉంటా, పక్క రూమ్లో ఉంటా కూడా ఇక్కడ కనిపిస్తాను నేను. దాంట్లో ఇది కాదు, కొలాబరేటెడ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. కంటిన్యూ చైన్ ప్రాసెస్లో ఎవిడెన్స్ ఉండాలి దానికి. ఆయన సిబిఐ వల్ల ఆయన అరెస్ట్ చేయలేకపోయారు, కర్నూలు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కవితను కూడా ఏదో ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా ఆమెను ఏదో బెయిల్ మీద తీసుకొచ్చుకోవాలి. సరే మీరు అన్నట్టు ప్రాసెస్ లేట్ అవుతుంది, అయినా కానీ ఇప్పుడు ఆమె బయటికి తీసుకురావాలి. ఆమెను ఫస్ట్ కేసీఆర్కి అదే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి ద్వారా అటు గాలి జనార్దన్ రెడ్డి ద్వారా అటు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కదా ఒక వర్షన్. ఇంకా అది వాళ్ళకు చెందింది. కానీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ ఒకసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఐ నో సంథింగ్ అబౌట్ సిబిఐ. ఎందుకంటే విజయరామారావు సిబిఐ ఉంది కాబట్టి లేట్ అవుతుంది. దానా కేసు అన్న లాలూ ప్రసాద్ 30 ఏళ్ళ తర్వాత శిక్ష పడ్డది, లేట్ అవుతుంది. జయలలితకు కూడా అంతేగా, జయలలిత అంతే కదా. శిక్ష ఓకే, కాబట్టి ఈ లోపు కొద్దిగా ఉపశమనం పార్టీ లేదా మారి ఏదన్నా కొద్దిగా జరగవచ్చు, కానీ అలాంటిది ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేయగలరా? చేస్తారన్న, పార్టీ ఎక్కడో ఓట్లు ఉంటాయా లేదా దేవుని గారికి. అంటే అది బీజేపీ వాళ్ళు ఏదో విలీనం చేయమని చెప్పి ఏదో ప్రెజర్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కదా. ఉండొచ్చు, మరి ఏదైనా చేయగలుగుతాడన్న. తెలంగాణ గురించి పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీనే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. కూతురు గురించి మెర్జ్ చేయొచ్చు, దాంట్లో ఏముంది, పెద్ద ఆశ్చర్యం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ గురించి నా పార్టీని కలుపుతా అన్నాడు, కలపలేదు, రేపు కలుపుతాడేమో.
బీజేపీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. కలపడం అనేది మనసులో ఉండే, కలపలేకపోయాడు. రేపు బిడ్డ గురించి కలపవచ్చు. దాంట్లో నేను యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తానంటేనే కదా అవును. తెలంగాణ వచ్చింది అనేది వీళ్ళు అదే చెప్తుంటారు కదా. నేను అదే అంటున్నా. ఆయన రాష్ట్రం గురించి పార్టీ పెట్టిన అన్నాడు కాబట్టి మేము తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తాడు, చేయలేదు. ఇప్పుడు బిడ్డ గురించి మెర్జ్ చేస్తుండొచ్చు ఈ అవకాశం. సో ఫైనల్గా అది మెర్జింగ్ పార్టీ అంటారు భవిష్యత్తులో ఏదో దాంట్లో. నేను మెర్జింగ్ పార్టీ అన్నాను కానీ దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఇప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేసిండన్న. అవును. ఇక నువ్వు దీంట్లో ఏమో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అంటాడు బీజేపీ చేసి నన్ను సీఎం చేయమంటాడేమో. ఆప్షన్ గతంలో అంతే కదా, కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తే నన్ను సీఎం చేయమన్నా. అవును. అప్పుడు ఉన్నటువంటి జానాయుడు పెద్దలంతా నేనే వరకు పార్టీ తీసుకున్నాడు. రేపు బీజేపీ నాకు పగ్గాలు ఇస్తా అంటే కావచ్చు, నేనేమో ఆశ్చర్యపడను. కేసీఆర్ ఏదైనా చేస్తాడు. అందుకని 25 మంది నాకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటుంది. హైదరాబాద్ కాంగ్రెస్ వాళ్ళు 25 మంది అయితే ఏమి ఉండరు ఇప్పటి వరకు, 100% ఉండరు. ఆయన 39 మందితో అలా మెర్జ్ చేసి బిడ్డని బయటికి తీసుకురావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు ఏం చేయలేడు. ఓకే. ఫైనల్గా బిఎన్ రెడ్డి గారు ప్రయాణం ఏంటి దీంట్లోనేనా లేదా ఏదన్నా వేరే ఆలోచన ఉందా? ఇప్పుడైతే ఆలోచన ఏం లేదన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. న్యాయం చేస్తారని నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద. న్యాయం చేసినా చేయకున్నా గతంలోనే నేను ఎన్నోసార్లు నాకు అవకాశాలు నా ముందుకెళ్ళి పోయినా ఎమ్మెల్యేసీ టికెట్లు. నాకు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందన్నా, ఆ పరిస్థితులను బట్టి రేపు డీలిమిటేషన్ బట్టి ఛాన్స్ ఉంటే చేస్తాం, లేకుంటే నో రిగ్రెట్స్. సో ఏదో ఒక రోజు టర్నింగ్ అయితే జనరల్గా వస్తుంది ఏ రాజకీయ నాయకుడికైనా. మాకైతే రాలే ఇప్పటి వరకు, వస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.